హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మీకోసం రాయలసీమ స్పెషల్ నలిచిన కారాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. దీనికి చుక్క నూనె కూడా అవసరం ఉండదు, కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంతో, చపాతీతో, జొన్న సంగటి, రాగి సంగటి దేనితో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఒక చిన్న విషయం చెప్పాలి, దీనికి పెద్దగా గ్యాస్తో కూడా పని ఉండదండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా, ఇంత సింపుల్గా ఉండే ఈ నలిచిన కారాన్ని మీరు మిస్ అవ్వకండి. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే, ముందుగా ఇక్కడ 2 వంకాయలని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్తో ఇలా 3 పక్కల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇలా ఘాట్లు పెడితే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం చేత్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పర్లేదు, ఇలా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల వంకాయ పైన తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పుల్కా స్టాండ్ పెట్టుకొని ఈ వంకాయల్ని పెట్టి లో ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇక్కడ మాత్రం ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, లేకపోతే అస్సలు ఉడకవు. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా నల్లగా అయ్యేంత వరకు ఇలా కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా ఇలా నల్లగా మారితేనే స్మోకీ ఫ్లేవర్తో వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టమాటాని కూడా స్టవ్ మీద పెట్టుకొని టమాటాని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలండి. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయను కూడా పెట్టి కాల్చుకోవాలండి. చాలామంది పచ్చి వెల్లుల్లిపాయనే వేస్తూ ఉంటారు, అలా వేసే కంటే కూడా ఇలా కొద్దిగా కాల్చి వేయడం వల్ల రుచి డబల్ అవుతుందండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా కొద్దిగా కాల్చి వేయండి. ఇప్పుడు మీ కారానికి తగినట్లుగా 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని వేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఎండుమిర్చి అనేది తొందరగా కాలిపోతుందని చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన ఈ చింతపండులోంచి రసాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ చింతపండు రసం అనేది మీ పులుపుకి తగినట్లుగా చూసి వేసుకోవాలి. ఈలోపు వంకాయలు, ఎండుమిర్చి కూడా కొద్దిగా ఇలా చల్లారుంటాయి. ఎండుమిర్చికి ఇలా తొడాలు అనేది తీసేసుకోవాలి. అలాగే వంకాయల పైన ఉన్న తొక్కను కూడా ఇలా తీసేసుకోవాలండి. మీకు వంకాయల పైన ఉన్న ఇలా తోలు అనేది తీయడం రాకపోతే, మీకు ఇలా తీసుకోవడం రాకపోతే కాల్చిన వెంటనే చన్నీళ్ళలో వేసేయండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పైన ఉన్న తోలు కూడా ఇలా పైన ఇలా తీసేసుకోవాలి. మనం చక్కగా కాల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, ఈ వెల్లుల్లిపాయ పైన ఉన్న పీల్ కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా సింపుల్గా తీసేసుకోవాలి. ఇలా కాల్చి వేసుకోవడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ అనేది. ఇలా అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ పైన ఉన్న తొడాలను కూడా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి వంకాయలు ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. మనం సిమ్లో పెట్టుకొని కొద్దిగా నల్లగా అయ్యేంతవరకు ఇలా కాల్చుకుంటే చాలా చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఈలోపు టమాటా కూడా చక్కగా ఇలా కాలిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ టమాటా పైన ఉన్న పీల్ని కూడా ఇలా ఈజీగా తీసేసుకోవాలండి. చక్కగా ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనం నీట్గా ఇలా కాల్చుకుంటే. ఇప్పుడు ఈ టమాటాని, ఈ వంకాయని కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. వేడిని పట్టుకునే వాళ్ళైతే చక్కగా చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నైఫ్తో చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ముందుగా మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కల్లుప్పు వేసుకొని చేత్తో ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేత్తో చేస్తే మండుతుంది అన్న భయం ఉంటే మనం గ్లౌజ్ వేసి చేసుకోవచ్చండి, లేదంటే చిన్న రోట్లో వేసుకొని పైన దంచుకోవచ్చు. తర్వాత మనం కాల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసి చేత్తో ఇలా చక్కగా ఇలా నలిపేసుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ కారానికి తగినట్లుగా చూసి వేసుకోవచ్చండి. ఇక్కడ మీరు కావాలంటే ఉట్టి ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉట్టి పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు, టమాటాలు కూడా అన్నీ వేసేసుకొని చేత్తో ఇలా చక్కగా నలుపుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తేనే, కలుపుకుంటూ చేస్తేనే అసలు రుచి వస్తుందండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ కారంలో ఈ వంకాయలు, టమాటాలు కూడా బాగా కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా చేత్తో చక్కగా ఇలా కలుపుకోవాలండి. చక్కగా ఇవన్నీ కలిసిపోయిన తర్వాత పులుపు తగినట్లుగా చూసుకొని చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఇక్కడ చింతపండు రసం అనేది కారానికి తగినట్లుగా టేస్ట్కి సరిపడినంత చూసి అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత
చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే రుచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా ఈ పులుసులో బాగా కలిసిపోయేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఈ వంకాయ నలిచిన కారానికి తాలింపు వేసే పని లేదు, అలాగే ఉడికించే పని కూడా ఉండదండి. ఇలాగే నలిచిన కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా బెల్లం పొడి వేసుకొని కలుపుకుంటే భలేగా ఉంటుందండి. పుల్లగా కారం కారంగా రుచి అయితే అద్దిరిపోతుంది. ఇది వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా బాగుంటుంది. నేనైతే దీన్ని ముద్దపప్పు అన్నంతో కలుపుకున్నా, లేదంటే పులగం అన్నంతో తిన్నా ఇంకా బాగుంటుంది అంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.